నీ కయ్యికలే కన్ను కొట్టాయా నటం లకలకలే కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా తన మీద ప్రాణం పెట్టుకున్నాను అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి త్వరగా నేను అనుకున్న ప్లాన్ వర్కౌట్ చేయాలి బావా ఆ అవార్డులు షీల్డ్స్ అంతా స్టోర్ రూమ్ నుంచి తీసుకెళ్ళి స్టేజ్ దగ్గర పెట్టాలని విశ్వం చెప్పాడు కదా నువ్వు జయంతి వెళ్ళి ఆ పని చూడండి అది కాదు బావా రే నువ్వు జయంతి ఒంటరిగా వెళ్తారని చెప్తున్నాను అర్థం చేసుకోరా అలాగే బావా జయంతి రా నువ్వు నేను వెళ్ళి ఆ అవార్డ్స్ షీల్డ్స్ స్టేజ్ దగ్గర పెడదాం నా వల్ల కాదు నా పొట్ట ఫుల్ అయిపోయింది నేనే పని చేయలేను నాకు రెస్ట్ కావాలి నువ్వు వెళ్ళి ఆ పని చేసుకో బావా నాకు కూడా కడుపు ఫుల్ అయిపోయింది నేను కూడా జయంతితో పాటు వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను కొంచెం నువ్వు ఆ పని చూసుకో బావా అరే బావా సౌ నాకు ఇంకో ఐస్ క్రీమ్ కావాలి అమ్మయ్యా ఇప్పటికీ ఆనందిని వీళ్ళు ఒంటరిగా వదిలేరు ఎలాగైనా తనని నాతో తీసుకుని వెళ్ళి నేనే సుందరుణ్ణి అని చెప్పి నా ప్రేమ విషయాన్ని కూడా చెప్పేస్తాను రండి వెళ్దాం నేను మీతో రాను అలా అంటారేంటండి నేను ఒక్కడిని ఆ పని చేయలేను కొంచెం హెల్ప్ చేయండి మీరు ఏం చెప్పినా సరే నేను మీతో రానంటే రాను మీరు నాతో వస్తే మీకే మంచి జరుగుతుంది మీ వల్ల నాకు చెడే ఎదురవుతుంది కానీ మంచి జరగదు నేను రాను అయ్యో అలా అనకండి ప్లీజ్ పాతవన్నీ వదిలేసేయండి ఇప్పుడు మాత్రం మీకు మంచే జరుగుతుంది నా మాట నమ్మండి మీ మాటని నా జీవితంలో నేనెప్పటికీ నమ్మను మీ సుందరుడి గురించి చెప్తానన్నా కూడా నమ్మరా ఏంటి మీరంటుంది మీరు వెతుకుతున్న ఆ సుందరుడు నాకు తెలుసు అతని ఫంక్షన్కి వచ్చాడు ఇక్కడే ఉన్నాడు మీరు చెప్తుంది నిజమేనా నిజమండి నన్ను నమ్మండి మీరు నాతో వస్తే మీ సుందరుణ్ణి మీకు చూపిస్తాను ఇతను నమ్మి వెళ్ళొచ్చా లేదా ఇతనికి నిజంగానే నా సుందరుడు తెలుసా నన్ను నమ్మాలా వద్దా అని ఆలోచిస్తున్నారా మీకు సుందరుడి గురించి తెలుసుకోవాలని ఉందా లేదా తెలుసుకోవాలని ఉంది అయితే ఇంకేం ఆలోచించకుండా నాతో పాటు రండి 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 హే డూడ్ ఐడియా చెప్పమంటే అంతగా ఏం ఆలోచిస్తున్నావు అదే ఐడియానే ఆలోచిస్తున్నాను ఇంతసేపా మంచి ఐడియా రావాలంటే కొంచెం టైం పడుతుంది నువ్వు ఐడియా ఇచ్చేసరికి ఫంక్షన్ కూడా అయిపోయేలా ఉంది అంత టైం తీసుకోనిలే ఆల్రెడీ ఒక ఐడియా వచ్చింది రియలీ ప్లీజ్ చెప్పవా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటారు కదా అలాగే నువ్వు ఆనందితో ఏం చెప్పాలనుకున్నావో నాతో చెప్పు నాతో చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే నన్నే ఆనంది అని అనుకుంటూ చెప్పు ఇలా చెప్పడం వలన ఫస్ట్ నీలో టెన్షన్ పోతుంది తర్వాత నీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది ఆనందికి నువ్వు అనుకున్నది పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతావు ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చెప్తుంటే నేను ఆ తప్పుని సరిచేస్తాను ఏం ఆలోచిస్తున్నావు నథింగ్ అయితే ప్రపోజ్ చేయి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది నిజమని నిన్ను చూసిన రోజే నాకు తెలిసింది బికాస్ నిన్ను చూసిన తర్వాత నా కళ్ళకి నువ్వు తప్పించి ఈ ప్రపంచం కనిపించలేదు.
క్షణం నుంచి నువ్వే నా ప్రపంచంగా మారిపోయావు. రోజు రోజుకి నీ మీద ప్రేమని పెంచుకుంటూ నీ చుట్టూ తిరిగాను. నీ చూపు కోసం ఎదురు చూశాను. నీతో మాట కలపాలని పని కల్పించుకొని మరీ నీ ఎదురుగా వచ్చాను. నేను దేవుణ్ణి డెస్టినీని నమ్మను. నువ్వు నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి నా ప్రేమ నువ్వు యాక్సెప్ట్ చేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాను. ఇంకా నా లైఫ్ నీతోనే అని అనుకున్నాను. నువ్వు నా మాటని కాదనవనే నమ్మకంతో చెప్తున్నాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ మహేష్. వాట్? ఎస్, ఐ టు లవ్ యూ. నువ్వు అంత ఫీల్గా చెప్పగానే ఆనంది చెప్పే మాట ఇదే కదా. ఓకే ఓకే, కానీ నువ్వు చెప్పిన దాంట్లో చిన్న చేంజ్. ఆనంది ఇంగ్లీష్లో ఐ టు లవ్ యూ అని చెప్పదు. స్వచ్ఛమైన తెలుగులో తన ఫీలింగ్ని చెప్తుంది. నేనైతే పర్ఫెక్ట్గానే నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేశాను కదా. సూపర్గా ప్రపోజ్ చేసావు. ఇలానే వెళ్ళి ఆనందికి చెప్పు. తను ఎగిరి గంతేసి ఒప్పుకుంటుంది. థ్యాంక్ యూ డూడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంటనే వెళ్ళి ఆనందికి నా లవ్ని ఇలాగే ఎక్స్ప్రెస్ చేసి అప్పుడు వచ్చి కలుస్తాను. బాయ్. నువ్వు అనుకుని వెళ్ళేది ఏది అక్కడ జరగదు, జరగనివ్వను. ఎప్పటికైనా ఇందాక ఆనంది అనుకుని నాకు ప్రపోజ్ చేసావే, అదే మళ్ళీ నాకు నువ్వుగా నా పైన ప్రేమతో వచ్చి నాకు ప్రపోజ్ చేస్తా. చేసేలా నేను చేస్తాను. ఇంకా ఎంత దూరం? స్టోర్ రూమ్ ఎంత దూరం ఉంటే అంత దూరం. నిజంగా నా సుందరుడు మీకు తెలుసా? మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటండి? స్టోర్ రూమ్ వరకు వెళ్ళేంత వరకు ఆనంది ఆగేలా లేదు. ఇప్పుడే తనకి నేను సుందరుణ్ణి అని చెప్పేస్తే బెటర్. ఏమండి, నేను కూడా అక్కడి వరకు వెళ్ళే వరకు ఆగలేనండి. ఇక్కడే చెప్పేస్తాను. ముందు మీ సుందరుడు నాకెలా తెలుసో చెప్తాను. ఆ తర్వాత అతను ఎవరో చెప్తాను, చూపిస్తాను. అతను మిమ్మల్ని కలిసిన మొదటి రోజు రాత్రి సమయం, నగరం నడిబొడ్డు, ఒక పల్లెటూరి అందం, అమాయకత్వం కలగలిపిన ఆనంది ఎదురుపడిన క్షణం. ఈ సుందరుడి మనసుని మీటిన క్షణం. దాన్ని తొలిచూపులో కలిగిన ప్రేమంటారో ఇంకేమంటారో నాకు తెలీదు. అప్పట్నుంచి మీ కష్టసుఖాల్లో వెన్నంటే ఉండాలని డిసైడ్ అయిపోయాను. కానీ ఎందుకో మీరతన్ని దూరం పెడుతూ కోపంతో, కాసింత ద్వేషంతో కనబడడంతో మీకు ఎదురుపడలేక, మిమ్మల్ని వీడలేక, మీరు పనిలో అలసిపోతే పక్కనే ఉండి మీకు సేవ చేశాడు. మీకు ఇష్టమైన సైకిల్ని ఎలాగైనా కానుకగా ఇవ్వాలని మీ ఊరెళ్ళి దొంగతనం చేసి మరీ తీసుకొచ్చి ఇచ్చాడు. మీ సుందరుడెవరో కాదండి, నేనే.